అక్క మాట్లాడతారా? ఎక్కడి నుంచి వస్తారు అందరూ? అటగూరు మండలం మాది అటగూరు మండలం. అటగూరు మండలం. మొత్తం అందా ఇంద్రమ్మ చీరలు కట్టుకున్నారు కదా, బాగున్నాయా చీరలు? చీరలు బాగున్నాయి. నడుచుకుంటూ మాట్లాడరా. పెద్దవా నీది కూడా సంఘాలు ఉన్నావా? నేను కూడా ఉన్నా నాన్న. మరి ఇండియా నుంచి మహిళా సంఘాలు ఉన్నావు, ఎప్పుడు మంచి అనిపించింది? ఇక మంచి అయితే మంచిగా ఉంటది, చెడు ఉంటది. ఎత్తున్నా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుంది మాకైతే. మీకైతే మంచిగా చేస్తున్నా. చెప్పండి అక్క, మీరు అంటే ఎట్లా ఈ బస్సులు మహిళలకు బస్సులు కొనుక్కునే అవకాశం కల్పించడం కావచ్చు, ఈ రుణాలు కావచ్చు, ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇట్లా ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. మంచిగా ఫ్రీ బస్సులు ఇవ్వడం, లోన్లు ఇవ్వడం. ఎక్కడికి వచ్చారు? మేమా యాదాద్రి జిల్లా. యాదాద్రి జిల్లాకి వచ్చారా? మీ సొంత బస్సులు వచ్చారా? మా సొంత బస్ ఏం కాదు, ఆయన బస్సే. ఆయన బస్సేనా? మీరు కొనుక్కోలే బస్సుని? ఏం కొనుక్కోలే. కొన్ని మహిళా సంఘాలు కొన్నారు కదా. కొన్నాం, ఇప్పించిండు. కుప్పలకి తెలిసి ఇదంతా ఆయనదే. ఈ చీరగిట్ల ఆయనే కదా. అట్లా నాయన ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి? మంచిగా ఉంది. అవునా? మంచిగా నిజం చెప్పవా? నిజం. మళ్ళీ రేవంత్ రెడ్డి కోట్లు వస్తాడు, మళ్ళీ వేస్తాము. ఏ ఈయనతో అయితే లేదు, ఏడాది బయట మరి ఏం లేదు, వస్తాడు. వస్తాడు. వస్తాడా? డౌటే లేదంట. డౌటే లేదు. అంతేనా? ఈనాడు కట్టిన మహిళా సంఘాలు కావు, ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టిన మహిళా సంఘాలు. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా సాగిస్తున్నాం, కానీ మాకు ఏమి ఇస్తానన్న ఆమె చెయ్యలే, మళ్ళా వేయం. అంతే.